ప్రేమలో ఫెయిల్యూర్ అవ్వటం, లవ్ ఫెయిల్యూర్ వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా? లేదా? అనేది ఇవాళ కొంచెం కొంతమందికి వస్తున్న క్వెషను. దీనికి సమాధానం ఏంటంటే, ప్రభావం ఉంటుంది. ఎందుకంటే, గాఢంగా ప్రేమించిన వాడు లేదా ప్రేమించిన అమ్మాయి ఆ వ్యక్తుల్ని మర్చిపోలేక శృంగారం అనే సెక్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి మైండ్‌లోకి రాదు. మానసికంగా దెబ్బతిని ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఆ సెక్స్ గురించి ఆలోచన రాక ఆ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఆ సెక్స్ ఆలోచనలు రావు కాబట్టి కొంచెం మరుగున పడిపోతుంది. చాలా తగ్గిపోతుంది. అలాగే సెక్స్ విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళకి గూడా, ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళకి గూడా శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. అయి ఆల్రెడీ ఇన్ని సార్లు సెక్స్ జరిగింది కదా! దాని మీద కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. ఇంతకంటే ఏముందిలే అన్న కొంచెం నిర్లిప్తత కూడా చాలా మందికి ఇవాళ వస్తుంది. యూత్ అందుకని పెళ్ళిళ్ళు గూడా చేసుకోవట్ల. ఈ మధ్య పెళ్ళిళ్ళు బాగా తగ్గిపోయినాయి. ఒకటి ఆడవాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. అలిమనీ. అంటే పెళ్లి చేసుకోవడం, వాడి మీద కేసేయటం, ఆస్తి తీసుకొని దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కింద ఆస్తి వెనకేసుకొని దర్జాగా బతకొచ్చు అనే కోరిక. ఇది న్యూ స్టార్టప్ అని చెప్పి చెబుతున్నారు సోషల్ మీడియాలో గూడా. ఇలాంటి వాటి వల్ల భయపడి పెళ్ళిళ్ళు చేసుకోక అమ్మాయి కనపడితే కూడా ఈ భయం గుర్తొచ్చి ఫీలింగ్స్ రావట్లేదు. కాబట్టి అది కూడా ఒక పాయింట్. ఇవాళ మగవాళ్ళకి కూడా అమ్మాయిల మీద ఫీలింగ్స్ కలగకపోవడానికి సెక్స్ గురించి. లేడీస్‌గా ఇప్పుడు ఈ అలిమనీలు లేకపోతే ఇలా డబ్బు గురించి ఆలోచించే లేడీసు, మగవాడంటే డబ్బు ఏటీఎం సెంటర్. కాబట్టి వీళ్ళకి కూడా సెక్స్ ఫీలింగ్స్ ఏమి రావు. కాకపోతే డబ్బు కోసం ఏదో పాల్పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సమాజాన్ని నాశనం చేస్తున్న వ్యవహారాలు. కాబట్టి మంచి జీవితం గడపదలుచుకున్న వాళ్ళు ఇలాంటి చెత్త విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా వాటిని పక్కకు నెట్టేసి, పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా చదువుకొని, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ అనేది సేఫ్ సెక్స్ ప్రాక్టీస్. భయం లేకుండా ఈ హెచ్ఐవి ఇట్లాంటి జబ్బులు ఏమి రాకుండా సేఫ్‌గా ఉండాలంటే ఫ్యామిలీలో పెళ్లి చేసుకొని హ్యాపీగా సంసారం చేసే వాళ్ళకి ఈ భయం లేదు. వితౌట్ కండోము మంచి అనుభూతితో సెక్స్ చేసుకోవచ్చు. సేఫ్ సెక్స్ ప్రాక్టీస్. అలాగే సోషల్‌గా కూడా బయటుండే ఈ చెత్త వలలేసే హనీ ట్రాప్స్‌లో పడకుండా హ్యాపీగా భార్యతో, కుటుంబంతో బతికితే చాలా మంచిది. ఆ పద్ధతి మళ్ళీ కుటుంబానికి విలువివ్వటం మొదలుపెడితే ఇప్పుడున్న సమాజంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. కానీ మన కర్మ ఏంటంటే సోషల్ మీడియాలో, ఎంఎన్‌సి కంపెనీల యాడ్స్, వచ్చే సినిమాలు ఇట్లాంటివన్నీ కూడా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి విచ్చలవిడిగా బయట మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అనే చెత్తను మాత్రమే నేర్పిస్తున్నాయి. ఆ ప్రభావం నుంచి బయటపడి సంసారంలో ప్రశాంతంగా పెళ్ళాం పిల్లలతో, తల్లిదండ్రులతో, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలకి భయం లేదు. ఏ అనారోగ్యం రావు.